ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ నెల 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి సూర్యభారాన్ని అనుసరించి ఈ ఫలితాలు తెలియజేస్తాను నా పరిజ్ఞానం సహకరించిన మేరకు. ముందుగా మేషరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ప్రజా సంబంధాల విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. మీరు పన్నినటువంటి ఒక పన్నాగం, రచించిన ఒక వ్యూహం విఫలం కావడంతో ఇతరత్రా మార్గాలను అన్వేషిస్తారు. మానసికమైన సంతోషాన్ని కలిగొట్టారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అందులో తప్పు లేదు. వివాహాది శుభకార్యాలు ఘనంగా చక్కగా చేయగలుగుతారు. గృహప్రవేశ గృహారంభ విషయాలు సానుకూలపడతాయి. అదే కోణంలో రాజకీయ సంబంధమైన విషయాలు సంకుల సమరంగా మారతాయని ఊహిస్తారు. ఈ రాజకీయ తుఫాన్లో మనకి రక్షా కవచంలాగా ఉండేటువంటి పందిరి ఏది, కవచం ఏది అని దాని గురించి తీవ్రంగా ఆలోచన చేస్తారు. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు తీరిపోతుంది. వాళ్ళ పెళ్లి సంబంధాలు కుదరటం, ఉద్యోగం రావటం ఈ వారం జరిగిపోతుంది. శుభకార్యాలు మీ చేతి మీదుగా ఘనంగా చేయగలుగుతారు. విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కష్టపడి రాసినటువంటి ఒక ఎగ్జామినేషను రద్దు కావటం మీ మనోవేదన కారణమవుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇది కూడా మీ మంచిగా వచ్చింది. సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏమీ దిగులు పడద్దు. మళ్ళీ కష్టపడాల్సిన అవసరం వచ్చిందని మీరు బాధపడద్దు. తగిన ఫలితం భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాస్పద అంశాలు ఒక కొడికి వస్తాయి. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఒక దరికి చేరతాయి. దూర ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఉన్నారో, ఎలా ఉన్నారో అనేటువంటి ఆందోళన కలుగుతుంది. ఈ మేషరాశి వశాత్తు అష్టమ స్థానంలో వృశ్చికంలో గురువు ఉన్నాడు. ఈ అష్టమంలో గురువు ఉండటం వల్ల అనవసరమైనటువంటి ధన వ్యయం, ప్రతిష్టకు ఆటంకం, పరువు దెబ్బతింటం, సమాజంలో పెద్దవాళ్ళు దూరం కావటం ఇలాంటివి జరుగుతాయి. శుభాలకు కారణమైనటువంటి గురువు అష్టమంలో ఉన్న కారణం చేత అశుభాలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో, ప్రతిష్టా స్థానంలో, తపోస్థానంలో, పూర్వజన్మగత స్థానంలో శని ఉన్నాడు. తండ్రికి కానీ, తల్లికి కానీ, తాత ముత్తాతలకు కానీ ఆ రకమైనటువంటి గ్రహస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి. అందుకని దీని పరిహారార్థం మార్చి 4వ తారీఖు నాడు మహాశివరాత్రి రోజున
లింగతో భద్రమండలి కూటమి వేసి అఘోర పాశుపత హోమం చేయాలి, మన్యు పాశుపత హోమం చేయాలి. మన్యు పాశుపత హోమం చేసేటప్పుడు లింగతో భద్రమండలి కూటమి అవసరం లేదు, అక్కడ కలశ స్థాపన చేస్తే సరిపోతుంది. వివరాలన్నీ mulugu.com ద్వారా తెలుసుకోండి, దాని ప్రకారం ఆచరించండి. తెలిసి తెలియనట్టుగా మాత్రం చేయొద్దు, సంపూర్ణంగా తెలుసుకునే కార్యక్రమాలు చేయండి. అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. వృషభ రాశి వారికి ఇబ్బంది లేని వాతావరణంలో కొన్ని అవకాశాలు కలిసి వచ్చినా వాటిని ఉపయోగించుకోవడానికి వీలైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా పరిస్థితి ఏమీ బాగాలేదు. ప్రతి చోట కూడాను శత్రుత్వం, ప్రతి చోట కూడాను నమ్మక ద్రోహం, ప్రతి చోట కూడాను కృతజ్ఞత, ఇవన్నీ గోచరిస్తున్నాయి. ఇష్టం లేనటువంటి కార్యక్రమాల్ని మీరు చేపడతారు, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మీ యొక్క సహనాన్ని, ఓర్పుని పరీక్షించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తారు. అదే కోణంలో సంతానం విషయంలో ఉన్న దిగులు ఇబ్బంది పెడుతుంది. వాళ్ళు మీరు అనుకున్న స్థాయిలో మార్కులు తెచ్చుకోలేకపోవటం, బ్యాక్లాగ్స్ ఉండటం, అదే కోణంలో సమర్థవంతంగా పనిచేయలేకపోవటం, ఏవో పనులు చేసి మీకు తలకాయ నొప్పి తెచ్చే కార్యక్రమాలు చేయటం తప్ప ఏ రకమైన ఉపయోగం పిల్లల వల్ల గోచరించట్లేదు. అదే కోణంలో ఇబ్బంది లేనటువంటి వాతావరణాన్ని ఎదుర్కోవడానికి అవసరమైనటువంటి సరంజామ, మంది మార్పులాన్ని, ఆర్థిక సంబంధమైన బలాన్ని, ఈ ఆయుధాలన్నింటి కూడా రెడీ చేసుకుంటారు. ఈ వృషభ రాశి వారికి అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అష్టమంలో ఉన్నటువంటి శని ఆకస్మిక ఉపద్రవాల కారకుడు కనుక అష్టమ శని అనేది ప్రబలమైనటువంటి దోషం కలిగినటువంటిది. అందుచేత శనిగ్రహ దోష పరిహారార్థం, శని అనుగ్రహం సంపాదించడానికి, మంచి ఫలితాలు సాధించడానికి మార్చి 4వ తేదీన మహాశివరాత్రి నాడు అష్టమ శనిగ్రహ దోష పరిహారార్థం అఘోర పాశుపత హోమం చేయించండి. లింగతో భద్రమండలి కూటమి వేయాలి, సహస్ర లింగార్చన చేయాలి. అప్పుడే ఆ పాశుపత మంత్రం ఏదైతే ఉందో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ కార్యక్రమం అంతా కూడాను ఒక నది ఒడ్డున చేయాలి. అప్పుడే సక్రమైనటువంటి, సానుకూలమైనటువంటి, అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివరాలు mulugu.com ద్వారా తెలుసుకొని సంపూర్ణంగా విధి విధానంగా కార్యక్రమాలు చేయండి మహాశివరాత్రి నాడు. అదే కోణంలో అద్భుతమైన ఫలితాల్ని మీరు సాధించగలుగుతారు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి సానుకూలమైనటువంటి అన్ని వ్యవహారాలు కూడాను
విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఏమీ అనుమానం పడాల్సిన అవసరం లేదు. 10 రూపాయలు వస్తాయని భావించే చోట 20 రూపాయలు వస్తాయి. అప్పులు చేసినా కానీ అంతకు డబులు ప్రయోజనం ఉన్న వాటిలోనే పెట్టుబడి పెడతారు. మనస్సంతోషం కలుగుతుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు విమర్శించుకుంటారు. మనలో ఉన్న లోపాలేంటి, ఎదుటివాళ్ళలో ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి, మనం టార్గెట్ సాధించాలంటే ఏం చేయాలి, నలుగురు సలహాలు తీసుకుంటారు. చిన్నవాళ్ళ సలహాలు కూడా తీసుకుంటారు. అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయవారాలు, క్వారీ వ్యాపారం, లారీ వ్యాపారం, ఇసుక వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇటుకరాల వ్యాపారం, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలు, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. మీ చేతి మీదుగా శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. మీ స్థాయి గురించి తక్కువగా అంచనా వేసుకునే వాళ్ళకి సరైన బుద్ధి వచ్చే విధంగా మీ స్థాయి పెరుగుతుంది. సన్నిహిత సహచర జనానికి, సహోదర వర్గానికి మీరు గోప్యంగా సహాయం చేస్తారు, ఆర్థిక సహాయం చేస్తారు. రాజకీయ రంగం మీద మీకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంటుంది. మీరు ఊహించినవే జరుగుతాయి కానీ వేరేవేవి జరగవు. మీరు అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రావడం జరుగుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైన చికాకులు రాకుండా జాగ్రత్తగా లాక్కురాగలుగుతారు. ప్రజా సంబంధాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. అద్భుతమైనటువంటి జలాకర్షణ కలుగుతుంది. కారణం ఏంటంటే సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల విశేషమైనటువంటి జలాకర్షణ కలుగుతుంది. అదే కోణంలో జీవిత భాగస్వామి ఆరోగ్యం, అదే కోణంలో స్థిరచరాస్తులకు సంబంధించినటువంటి లాభ నష్టాలు, కోర్టు తీర్పులు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తోంది. అదే కోణంలో ఆరోగ్యపరంగా కూడాను స్వల్పమైనటువంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సప్తమంలో ఉన్న శని సాక్షాత్తు జన్మరాశి చూస్తున్నాడు మిథునాన్ని. ఈ కారణం చేత ఈ మిథున రాశిలో జన్మించిన వారు మన్యు పాశుపత హోమం, అఘోర పాశుపత హోమం, సహస్రలింగాచరణ చేసిన తర్వాత ఈ రెండు చేస్తే అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. శని యోగకారక స్థితిలో ఉన్నాడు. ఉపయోగించుకోవటం, ఆయన ద్వారా ప్రయోజనాలు పొందడం మీ అదృష్టం. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. రాజకీయంగా ముఖ్యమైన వ్యక్తులకి ఆర్థికపరమైన సర్దుబాటు చేయాలని ఇప్పటి నుంచి ఆలోచిస్తారు. ఎవరికెంత బడ్జెట్ ఇవ్వాలనేది కూడా యోచన చేసుకుంటారు. విధి విధానంగా ప్రతి విషయంలో కూడాను ఒక పద్ధతిగా నడుచుకోవటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను మీ జీవితాశయాన్ని సాధించే వరకు కూడా మీరు నిద్రపోరు, దాన్ని సాధించే తీరుతారు. ఎన్ని రకాలుగైనా కష్టపడి మీరు అనుకున్నటువంటిది సాధించగలుగుతారు, సందేహం లేదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, రాజకీయంగా అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయంలోనూ ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు లేకుండా జాగ్రత్తగా సంచరించుకుంటారు. అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. వ్యక్తుల యొక్క ఓర్పుని, సహనాన్ని జాగ్రత్తగా పరీక్షించి ఎవరైతే పరీక్షలో నెగ్గుతారో
వాళ్ళని మీ సన్నిహితులుగా పెట్టుకుంటారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీ వాళ్ళని మీరు గట్టిగా సమర్థిస్తారు. తప్పు చేసినా కోర్టు వ్యవహారాల్లో ఏదో విధంగా కష్టపడి వాదించి గొప్ప లాయర్లో పెట్టుకొని వాళ్ళ ద్వారా మీరు అనుకున్నటువంటి కోర్టు తీర్పుల్ని తెచ్చుకోగలుగుతారు. ఇందులో ఎక్కడ ఫ్రాడ్కి అనేది అవకాశం లేదు. న్యాయం మీ వైపు ఉంది, న్యాయం మీకు జరిగింది, అంతే. వివాహాది శుభకార్యాలు, శంకుస్థాపన, గృహప్రవేశం వంటి అంశాలు సానుకూలపడతాయి. మంచి ఫలితాలు ఉంటాయి. సమాజంలో మీ స్థాయిని నిలబెట్టుకోగలుగుతారు. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ప్రతి వాళ్ళకి సమాధానం చెప్పి సంతృప్తిపరచగలుగుతారు. సెకండ్ పర్సన్ లేకుండా ప్రజలతోటి ముఖాముఖి మాట్లాడి వాళ్ళ కష్ట నష్టాలు తెచ్చుకుంటారు. వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నాన్ని చేస్తారు. అధికారులు చెప్పినవన్నీ కూడాను తప్పుడు మాట్లాడిన విషయాన్ని ఆలస్యంగా గ్రహిస్తారు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాల ఆధారంగా మీ యొక్క ఫలితాలు ఆధారపడి ఉంటాయి. పిల్లల విషయంలో ఉన్నటువంటి దిగులు కొంతవరకు మాత్రమే తీరుతుంది. వాళ్ళలో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని, క్రమశిక్షణ రావాల్సిన అవసరం ఉందని భావిస్తారు. ఇది కొంతమంది విషయంలోనే. ఈ రాశిలో జన్మించినటువంటి వారు పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాల్లో విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. విలువైన ఆభరణాలు, విలువైనటువంటి స్థిరాస్తులు, విలువైన వాహనం ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగినటువంటి సూచన. ఒక రాంగ్ మెసేజ్ మీకు రావటం వల్ల ఒక 2-3 గంటలు మీరు ఆందోళనకి గురవుతారు. ఆ తర్వాత విషయం తెలుసుకొని నెమ్మదిస్తారు. ప్రతిదానికి కూడాను ఆందోళన పడేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దూరంగా పెట్టండి. కొంచెం మీరు వాడుతున్నటువంటి మందులతో పాటు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా వాడితే కొంత మానసిక ప్రశాంతత, నరాలకి, ఇతర శరీర భాగాలకి బలం ఏర్పడుతుంది. ఈ ఆయుర్వేదం అంటే నకిలీ ఆయుర్వేదం కాదు. మీరేమన్నా ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించి ఆయన ద్వారా తీసుకోండి. ఇప్పుడు ఆయుర్వేదం పేరుతో వస్తున్నటువంటి చాలా రకాల మందులు పురుగు మందుల కంటే కూడా హీనమైనవి. ఆయుర్వేదాన్ని అనేటువంటి చెట్టుని పెట్టి ఆయుర్వేదం అనేటువంటి చెట్టు పేరు చెప్పుకొని పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. అనారోగ్యకరమైన మందులన్నీ కూడా ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. కాబట్టి వాటిని మీరు నమ్మద్దు. ఆయుర్వేదిక్ డాక్టర్ ఏదైతే సజెస్ట్ చేస్తాడో దాన్ని మాత్రం మీరు వాడండి. మంచి ఫలితాలు ఉంటాయి మీ శరీర తత్వాన్ని అనుసరించి. అదేవిధంగా కర్కాటక రాశిలో జన్మించిన వారికి షష్టమ స్థానంలో 6వ స్థానంలో శని ఉన్నాడు. చాలామంది పాపగ్రహం షష్టాష్ట వ్యయాల్లో ఉండటం మంచిదంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ధనుసులో ఉన్న కారణం చేత శని తన యోగంతో పాటు తన భావాన్ని కూడా ఇస్తాడు. శత్రువర్గం మీద ఆధిక్యాన్ని ఇస్తాడు. అఖండమైనటువంటి ఖ్యాతి ఇస్తాడు. అదే కోణంలో అనారోగ్యాన్ని, అపఖ్యాతిని కూడా ఇచ్చే అవకాశం ఉంది. దీని గురించి పరిహారార్థం మహాశివరాత్రి నాడు లింగతోపత్ర మండలి కూటం వేసి అఘోర బాస్పద హోమం చేయించండి. ప్రతి శనివారం శనేశ్వరుడి దగ్గర నలుపొత్తుతోటి దీపారాధన చేయటం, ఆదివారం నాడు నవగ్రహ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి.
సింహరాశి వారికి ఆర్థికంగా బాగుంది. రాజకీయపరమైనటువంటి జీవితం గురించి ఆలోచన చేస్తారు. ఈపాటికి పదవులో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. మరికొంతమంది ఈ రాశిలో జన్మించిన వారు పదవి కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం, ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తారు. గెలిచే పార్టీలో చేరతారు. అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పంచుకోగలుగుతారు, ఎంచుకోగలుగుతారు. మీరు అనుకున్నది చేయగలుగుతారు. వివాహ శుభకార్యాలు, గృహ నిర్మాణ, గృహప్రవేశాది విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ స్థాయి ఏంటో, మీ సత్తా ఏంటో మీరు నిరూపించుకోగలుగుతారు. సమాజంలో నాకున్న స్థానం ఇది అని చెప్పని మరొకసారి ఘంటారావం ఇచ్చినట్టుగా చెప్పగలుగుతారు. మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళు, హీనంగా చూసిన వాళ్ళు, అగౌరవంగా చూసిన వాళ్ళు సిగ్గుపడే విధంగా మీ స్థాయి అత్యున్నతంగా పెరుగుతుంది. అదే కోణంలో మీ సలహా మేరకు చాలామంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కొన్ని ఆర్థిక పెట్టుబడులు పెడతారు. వాళ్ళకి లాభాలు వస్తాయి. చాలామందికి మీరు అడ్వైజర్గా ఉన్నా, మీరు ఎవరిని రూపాయి అడగకపోయినా డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఎదుటి వాళ్ళ గౌరవాన్ని మనం కాదనలేమనే భావనలో మీరు నడుచుకుంటే చాలు. ఆ విధంగా డబ్బులు కూడా మీకు ఎలాంటి ఇబ్బంది లేని వాతావరణం కలుగజేస్తుంది. ఇప్పటికే సంపాదించే డబ్బు చాలదా, లేదా వచ్చే డబ్బు చాలవా అని ఆలోచిస్తారు. కానీ ఆర్థికంగా ఎక్కడ కూడాను ఒత్తిడికి లోనవరు. పిల్లల విషయంలో మాత్రం దిగులు ఉంటుంది. వాళ్ళ చదువు గురించి, వాళ్ళ ఆరోగ్యం గురించి మానసికమైనటువంటి కొంత వేదన అనేటువంటిది కలుగుతుంది. ఏదో విధంగా పిల్లలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించగలుగుతాం, భగవంతుడు దారి చూపిస్తాడు అని మీరు భావిస్తారు. మీరు పెట్టి కొన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి విలువ రెట్టింపు అవుతుంది. ఇబ్బంది లేని వాతావరణం కలుగుతుంది. మానసికమైనటువంటి సంతోషాన్ని మీరు కలిగి ఉంటారు. ప్రతి కోణంలో కూడాను మీదే పై చేయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సింహరాశి వశాత్తు పంచమ స్థానంలో శని నడుస్తున్నాడు. పిల్లల విషయంలో, మగపిల్లల విషయంలో, ఆడపిల్లల విషయంలో, పెళ్ళైన పిల్లల విషయంలో కూడాను ఇబ్బందికరమైన వాతావరణం వచ్చే అవకాశం ఉంది. సంతాన స్థానంలో శని ఉండటం మంచిది కాదు. అందుకని మార్చి 4వ తేదీ మహాశివరాత్రి నాడు శనేశ్వర గ్రహ ప్రీత్యర్థం, దోష పరిహారార్థం అఘోర పాశుపత హోమం లింగతో భద్రమండలి సహితంగా, సహస్రలింగాచరణ సహితంగా చేయించండి. మంచి ఫలితాలు తప్పకుండా కలిసి వస్తాయి. పూజా పురస్కారాలు పూర్తయిన తర్వాత అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ ప్రథమ తాంబూలాన్ని, దాన్ని రాజతాంబూలం అంటారు, దాన్ని నివేదనగా పెట్టండి. అద్భుతమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నివేదనగా పెట్టి ప్రసాదంగా ఇంటిలో పాది స్వీకరించాలి. బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇందులో తిరుగులేదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్.in లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైన వ్యక్తుల సహకారంతో నూతన వ్యాపార వ్యవహారాలను ప్రారంభిస్తారు. రాజకీయపరమైనటువంటి విషయానికి సంబంధించి శ్రీకారం చుడతారు. ఈ వారం ఒక పార్టీలో చేరి ఇబ్బంది లేని వాతావరణంలో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. మనస్సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. అందువల్ల మంచి ఫలితాలు వస్తాయి. వివాహ శుభకార్యాలు,
పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు, ఇతరత్ర వ్యాపార సంబంధించిన ఒప్పందాలు, భాగస్వాముల మధ్య అంగీకారాలు ఇవన్నీ కూడా చకచకా మీరు అనుకున్నట్టుగా బ్రహ్మాండంగా జరిగిపోతాయి. ఇసుక వ్యాపారం కానివ్వండి, మట్టి వ్యాపారం కానివ్వండి, వైద్య వ్యాపారం కానివ్వండి, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. గృహ నిర్మాణ సామాగ్రి, రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ బిజినెస్ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏంటంటే చేసిన పని బిల్లు వెంటనే రాదు, అప్పు చేయాల్సి వస్తుంది. ఈ వచ్చేటువంటి బిల్లు డబ్బులు లంచాలు పోను, మిగిలిన డబ్బులు వడ్డీకి సరిపోతాయి. ఏం చేయాలి? పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం, రూపాయి చేతిలో నిలబట్టలేదు. దీనికి పరిష్కారం ఏంటనే పదే పదే ఆలోచిస్తారు. కాలమే పరిష్కారం చెప్తుందని చెప్పని మీ అంతరాత్మ చెప్తుంది. మీరు దాని గురించి పెద్దగా ఆందోళన పడకుండా మీ కార్యక్రమాలను మీరు చేసుకోగలుగుతారు. ఈ కన్యారాశి వారికి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు. దీన్ని అర్ధాష్టమ శని అంటారు. మోకాళ్ళ నొప్పులు, అనారోగ్య ప్రాప్తి, ప్రతి పని పెండింగ్లో పట్టడం, దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోవడం అవకాశాలు, పెళ్లి చూపుల సంబంధ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు లేకపోవటం, భార్యాభర్తల మధ్య విభేదాలు, అల్లుడు కోడలు సరిగ్గా ఉండకపోవటం, ఇలాంటి రకరకాల విషయాలు, అల్లుడు కూతురు సరిగ్గా ఉండకపోవటం, కోడలు కొడుకు సరిగ్గా ఉండకపోవటం, అన్యోన్నతలు ఆప్యాయతలు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడాను అర్ధాష్టమ శని వల్ల ఖచ్చితంగా వస్తాయి. అంచేత లింగతో భద్రమండలి కూటం వేసి సహస్రలింగార్చన చేసి కన్యారాశి వారు అఘోర బాస్పద హోమాన్ని మహాశివరాత్రి నాడు చేయాలి. ఇందువల్ల ఉన్నటువంటి కష్టాలు మొత్తం పోయి అన్ని విషయాల్లో అధికమైనటువంటి మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. రాజ్యాధికారం మీ చేతికి వస్తుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి వివాహ శుభకార్యాలు మిత్రుల సహకారంతో, బంధువుల సహకారంతో ఒక కొలిక్కి వస్తాయి. అయితే ఇబ్బంది లేనటువంటి వాతావరణంలో సానుకూలమైన ఫలితాలు సాధించడానికి కష్టపడతారు. నామమాత్రం ఫలితాలు వస్తాయి. పిల్లల విషయంలో మాత్రం చాలా బాగుంది. ఇబ్బంది లేని వాతావరణం ఉంది. మన సంతోషం కలుగుతుంది. ఏ కోణంలో చూసినా కానీ, ఏ విధంగా చూసినా కానీ వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి, ఒడిదుడుకులు అన్నీ గోచరిస్తున్నాయి. ఓ రోజు బాగుందనుకుంటే ఇంకో రోజు బాగుండదు. ఏది ఏమైనా ఒక స్థిరత్వం సాధించాలి, దాన్ని మనమేం చేయాలి అని ఆలోచన చేస్తారు. ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థానాన్ని కలిగి ఉండాలి. అదే స్థితిలో నా బిడ్డలు కూడా ఉండాలి. పండిత పుత్ర పరమసుంట అనే విధంగా ఉండకూడదు అనేటువంటి భావాన్ని మీరు కలిగి ఉంటారు. పిల్లల కోసం చాలా కష్టాలు పడతారు. వాళ్ళ అభివృద్ధి కోసం, శుభకార్యాల కోసం కష్టపడతారు. ఈ వారం శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. ఎన్ని విధాలుగా ఆలోచించినా కానీ ఈ సమాజ పరిస్థితి ఎట్లా ఉందంటే సుబ్బి పెళ్ళి ఎంకి సాగుకు వచ్చినట్టుగా ఉంది. అయ్యా, ఇక్కడే ఉద్యోగాలుండి ఇక్కడే బ్రహ్మాండంగా ఉంటే గుడ్డు కొట్టించుకొని దుబాయ్ వెళ్ళి పాచి పనులు చేయాల్సిన పని ఉంది? లేదు కదా. మరి ఎక్కడా కూడా ఇక్కడ అవకాశం లేకపోబట్టే ఇంకో చోటి వెళ్లాల్సి వస్తుంది. అది నా తప్పు కాదో చెప్పిన ఇంట్లో వాళ్ళతో మీరు వాదించి వాళ్ళు మెప్పిస్తారు. కానీ బయట ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయనేది క్వశ్చన్ మార్క్. కనుక మనం సమాజంతో పాటు మనం కూడా మారాలి. సమాజాన్ని మనం లెక్కలోకి తీసుకోవాలి. నైతిక ధర్మాన్ని లెక్కలోకి తీసుకోవాలి. మనం ఈ స్థితిలో ఉండడానికి కారకులైన వాళ్ళని
మర్చిపోవటం, వ్యంగ్యంగా మాట్లాడటం, వెన్నుపోటు పొడవటం ఇవి తాత్కాలికంగా మీకు లాభించవచ్చు. కానీ లాంగ్ రన్లో ఈ రకమైన విధానాలు అటు దైవ దృష్టిలోనూ ఇటు సమాజ దృష్టిలోనూ రెండు విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కనుక మనం ఏంటంటే కలిసి వచ్చినా రాకపోయినా వీలైనంత వరకు మరీ సత్యరిత్యంతో గొప్పగా కాకపోయినా అందులో 0.1% నిజం చెప్పడం, నిజాయితీగా నడుచుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వివాహ శుభకార్యాల విషయంలో ఎన్ని విధాలుగా కష్టపడి బ్రహ్మాండంగా చేసినా ఏదో ఒక రకమైనటువంటి విమర్శలు రావటం, కొక్కిరాయి మాటలు మాట్లాడటం జరుగుతుంది. వాటిని పట్టించుకొని బాధపడటం అనవసరం. మీ ఇష్టమైనటువంటి దేవుడికి లేక దేవతకి ప్రథమ తాంబూలాన్ని రాజతాంబూలాన్ని నివేదనగా పెట్టండి. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇంటిలో పాది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి అనుకున్నటువంటి కార్యక్రమాలు విజయవంతంగా నెరవేరుతాయి. ఇతరులకి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఉండకూడదని మానసికంగా బాగా పరితపిస్తారు. వీళ్ళ ఎదుగుదలకి మూల కారణం ఏదైతే ఉందో, శత్రువర్గం ఎదుగుదల మూల కారణం ఏదైతే ఉందో ఆ మూలంలో కొట్టాలి, దెబ్బ తిరిగిపోయేట్టుగా అనేటువంటి ఆలోచన చేస్తారు. ఆరోగ్యం కుదరపడుతుంది. ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. పిల్లల విషయంలో కొన్ని దిగుళ్ళు ఉంటాయి. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. చాలా విషయాలు గోప్యంగా ఉంచుతారు. ముఖ్యమైన వ్యక్తికి సంబంధించిన అనారోగ్యం మనోవేదన కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ పిల్లలు ఎదురు తిరగటం, వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవటం, అమలు చేయటం మీ మనోవేదన కారణమవుతుంది. ఇది కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపార వ్యవహారాల్లో కొన్ని ఒడిదుడుకులు గోచరిస్తున్నాయి. ఏలినాశ నడుస్తోంది. ఇది మంచిది కాదు. మహాశివరాత్రి నాడు లింగతోపద్ర మండలి కూటం వేసి సహస్రలింగార్చన చేసి అఘోర బాస్పద హోమం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీకు యోగవంతమైన కాలం బ్రహ్మాండంగా ప్రారంభమవుతుంది. శని ఈ సంవత్సరం పోతూ పోతూ రాజయోగాన్ని ఇచ్చేస్తాడు. రాజకీయంగా మంచి స్థితిని కల్పిస్తాడు. ఇందులో ఏమీ సందేహం లేదు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయాలి. సుమంగళి పసుపు జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేయాలి. ఆ తీర్థం స్వీకరించాలి, శిరస్సు చదువుకోవాలి. పిల్లల విషయంలో అద్భుతమైనటువంటి అనుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అంతేకాదు భర్త వృత్తి ఉద్యోగాల పరంగా కూడాను మంచి స్థితి ఏర్పడుతుంది. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ePoojaStore.in లో లాగిన్ అవ్వండి. ధనుసు రాశి వారికి ఆర్థికంగా బాగుంది. వ్యవహారాల పరంగా అనుకూలంగా ఉంది. రాజకీయ సంబంధమైన విషయాల్లో ఒక స్పష్టత రాదు. ఏ పార్టీలో చేరాలో, ఏం చేయాలో అనే విషయంలో కొంత ఇబ్బంది పడతారు. కొద్ది రోజులు ఆగి నిర్ణయం తీసుకుందామని భావిస్తారు. ఈలోపే ఎమ్మెల్యే సీట్లు రిజర్వ్ అయిపోతున్నాయి, మనం త్వరగా నిర్ణయం తీసుకోవాలని
సన్నిహితుల దగ్గర నుంచి ప్రెజర్ వస్తుంది. వివాహాది శుభకార్యాలు భగవంతుడి దయ వల్ల కుదురుతాయి, బ్రహ్మాండంగా చేయగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనా మన మీద ఉన్న బాధ్యతలు తీర్చుకోగలిగాం, ఏమీ ఇబ్బంది లేదు అనేటువంటి భావం కొంత మనోధైర్యానికి కారణమవుతుంది. ప్రజలకు అంతో ఇంతో సేవ చేద్దాం, చేతిలో పవర్ ఉంటే కానీ మనం ఏమీ చేయలేం. ఇప్పటిదాకా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున చేయాలంటే మన చేతికంటూ అధికారం రావాలి. అందుకోసం ఏదైనా రాజకీయ పార్టీలో చేరి ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవాలి అనేటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటారు. కాలం కలిసి వస్తుంది, మీ వ్యూహం ఫలిస్తుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ ధనుసు రాశి వారికి ఏదో ఒక ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా, అదృష్టవంతమైన ఫలితాలు సాధించాలన్నా జన్మరాశిలో ఉన్నటువంటి ఏలినాడు శనికి పరిహారం చేయాలి. శని జన్మరాశిలో ఉండటం అనేది కొంత ఇబ్బందికరమైన పరిణామం. అయితే ఇవన్నీ గతంలో ఎందుకు చెప్పలేదండి మీరని చెప్పని మీరు అడగచ్చు. ఏదైనా పరిహారం ఉంటే ఆ దోషం చెప్పాలి, దీనివల్ల ఇబ్బంది ఉందని. పరిహారం లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. నీ కాలు ఇరుగుతుంది జ్యోతిష ప్రకారం ఒకరికి ఉదాహరణగా చెప్పి దాని పరిహారం ఏమీ లేదనుకోండి, ఇరికే గాలి అట్టాగు ఇరుగుతుంది. ముందుగా చెప్పి వాళ్ళని మానసిక క్షోభకి గురి చేయటం దీనికి. ఇప్పుడు నేను ఈ విషయం ఏలినాడు శని గురించి ఇంత గట్టిగా ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, సోమవారంతో కూడినటువంటి మహాశివరాత్రి ధనిష్ఠా నక్షత్రం కలిసి వస్తున్నాయి మార్చి 4వ తారీఖు నాడు. ఆ రోజు అఘోర బాస్మతి హోమం చేయిస్తే అద్భుతమైనటువంటి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అక్కడ రెమెడీ కనపడుతోంది, ప్రత్యామ్నాయం. అందుకని ఈ విషయాన్ని చాలా స్పష్టంగాను వివరంగాను చెప్పడం అనేది జరుగుతుంది అన్ని రాష్ట్రాల వాళ్ళకి. ఇన్నాళ్ళు మామూలుగా టచ్ చేసి ఏదో ఒకటి మీ దీపారాధన చేసుకున్నానో, నువ్వుల నూనెతో అభిషేకం చేయడానో, ఇంకోటి చెప్పేవాడిని. ఇప్పుడు చెప్తున్నాను. కానీ సంపూర్ణమైన పరిహారానికి మహాశివరాత్రి అనేటువంటి ఒక పర్వదినం సోమవారంతో కూడి వచ్చింది కాబట్టి ఆ రోజున అఘోర బాస్మతి హోమం చేయిస్తే లింగతో పత్ర మండలి సహితంగా ఈ ధనుసు రాశి వారికి రాజయోగం సంప్రాప్తిస్తుంది. పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, సంతాన కుటుంబ అభివృద్ధి బాగుంటుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి మనోధైర్యం కలిగి కొన్ని కష్టమైన నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తారు, పలుకుబడిని ఉపయోగిస్తారు, శత్రువర్గాన్ని ఒక ఆట ఆడించగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవడానికి కష్టపడతారు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేస్తారు. ఏలినాడు శని ప్రారంభమైంది. ప్రతి విషయంలోనూ ఆటంకాలు, అనుమానాలు, అవమానాలు, రావాల్సినటువంటి లబ్ధి రాకపోవటం, ప్రమోషన్లు రాకపోవటం, దగ్గర దాకా వచ్చిన సంబంధాలు అవకాశాలు వెళ్ళిపోవటం, కుదిరిందనుకున్నటువంటి వస్తుందనుకున్నటువంటి ఉద్యోగం రాకపోవటం, ఇలాంటివన్నీ కూడా సంప్రాప్తమయ్యే పరిస్థితి మకర రాశి వారికి గోచరిస్తోంది. దీనికి పరిహారంగా అఘోర బాస్మతి హోమం చేయించండి. మహాశివరాత్రి నాడు లింగతో భద్రమండలి కూటం వేయాలి, సహస్రలింగాచరణ చేయాలి. అప్పుడు అఘోర బాస్మతి హోమం చేయిస్తే అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లల విషయంలోనూ, పెద్దవాళ్ళ విషయంలోనూ, వాళ్ళ ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. వ్యవసాయ సంబంధమైనటువంటి విషయాల్లో పండ్ల తోటలు, పూల తోటలు, కూరగాయలు ఇవన్నీ కూడా సానుకూల పడతాయి, మంచి ఆదాయం వస్తుంది. నిర్మాణ సంబంధమైన విషయాలు, రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయాలు
ఇవన్నీ కూడా సానుకూల పడతాయి. ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. మెడిసిన్కి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి ఎగ్జామినేషన్ రాసి తీరా అది రద్దు చేస్తున్నాం అనేటువంటి వార్త వినటంతో ఇబ్బంది పడతారు. కానీ మీకు మళ్ళీ వచ్చే అవకాశంలోనే సీట్ వస్తుంది. ఇది మీ మంచిగా వచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదే కోణంలో వివాహ శుభకార్యాల సందర్భంగా ఏర్పడినటువంటి పరిచయాలు స్నేహంగా మారతాయి. ఎన్ని విధాలుగా కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేసినా విమర్శించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, కుట్టి మాటలు, తొరి మాటలు మాట్లాడేవాళ్ళు ఉంటారు. అదేదో పెద్ద వేద ప్రామాణికం చెప్పని మీరు మనసుకు తీసుకొని బాధపడద్దు. ఏడ్చేవాళ్ళు ఏడ్చుకుంటారు, వదిలేయండి. ప్రతి విషయంలోనూ పిల్లల భవిష్యత్తుని, మీ ఆరోగ్యాన్ని, మీ వృత్తిని, మీ స్థాయిని దృష్టిలో పెట్టుకొని మీరు చేసే కార్యక్రమాలు ప్రతి ఒక్కటి కూడా ఫలిస్తాయి. మీకు ఇష్టమైనటువంటి దేవతకి, దేవుడికి పూజంతో పూర్తయిన తర్వాత ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. దాన్నే రాజతాంబూలం అంటారు. తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మీరు, మీ కుటుంబ సభ్యులు అద్భుతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇందులో సందేహం లేదు, శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజాస్టోర్.in లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కొన్ని అనుకూలమైన ఫలితాలు, కొన్ని ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. వివాహ శుభకార్యాల విషయంలో గొప్ప సంబంధాలు కుదురుతాయి. ఘనంగా శుభకార్యాలు చేయగలుగుతారు. శంకుస్థాపన, గృహప్రవేశం, నూతన వాహనం కొనుగోలు, వాహనం మార్పు ఇలాంటివి చోటు చేసుకుంటాయి. అదేవిధంగా వ్యాపార వ్యవహారాలు, మీ పర్యవేక్షణలో నడుస్తున్నటువంటి కొన్ని సామాజిక సేవా సంస్థలు మంచి ప్రఖ్యాతిని కలిగి ఉంటాయి. ప్రతి విషయంలో కూడాను మీ వ్యక్తిత్వాన్ని, మీ స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడతారు, ప్రవర్తిస్తారు. ఎదుటి వాళ్ళ దగ్గర అతిగా చనువు తీసుకోరు. మీరు కూడా ఎదుటి వాళ్ళకి అతిగా చనువు ఇవ్వరు. ఎవరితో ఎంతవరకు మాట్లాడాలో వాళ్ళ లిమిట్స్లో వాళ్ళని ఉంచడంలో మీరు చాలా ఎక్స్పర్ట్. అంతవరకు వాళ్ళని ఉంచి వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. ఎవరికి ఏ పని అప్పగించాలో, ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని దగ్గర తీయాలో, ఎవరిని దువ్వాలో, ఎవరిని పంపించేయాలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చేసినటువంటి మేధావులు మీరు. చక్కగా స్కెచ్ వేయగలుగుతారు. అదృష్టం కూడా ఏలినాడు శని లేకుండా ఏకాదశిలో అదృష్టం కూడా ఏకాదశిలో ఉన్నటువంటి శని వల్ల సంప్రాప్తిస్తుంది. చక్కగా మీ వ్యూహాన్ని రచించగలుగుతారు. నూతన వ్యాపార వ్యవహారాలు, నూతన టెండర్లు, లైసెన్సులు, లీజులు, కాంట్రాక్టులు, కన్స్ట్రక్షన్ వర్కు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, మట్టి వ్యాపారం, ఇసుక వ్యాపారం, ఇటుకరాల వ్యాపారం, గృహ నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, రాజకీయం అన్నీ బాగుంటాయి. ప్రజా సంబంధాలు బ్రహ్మాండంగా వృద్ధి చేసుకోగలుగుతారు. మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలుగుతారు. దానికి మీరే రాజు, దానికి మీరే చక్రవర్తి అన్నట్టుగా పరిస్థితులు మారుతాయి. చాలామంది రాజకీయ పార్టీల వాళ్ళు మా పార్టీలోకి రండి, మా పార్టీలోకి రండి అని మిమ్మల్ని బతిమిలాడే పరిస్థితి వస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు పూజంతా పూర్తయిన తర్వాత మీ ఇష్టమైన దేవుడికి, దేవతకి అత్యుత్తమైనటువంటి ప్రథమ తాంబూలాన్ని, దీన్ని రాజతాంబూలం అంటారు, దాన్ని నివేదనగా పెట్టి
తర్వాత ప్రసాదంగా ఇంటిలో పాది స్వీకరించండి. అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి శాస్త్రాలు చెప్తున్నాయి. ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార వ్యవహారాల్లో బాగా కష్టపడిన తర్వాత కానీ కొంత ఫలితం అనేది కనపడదు. సన్నిహితులైన వాళ్ళతో అన్యోన్యంగా ఉంటారు. ఇతరుల సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటితో మీరు పోటీపడి అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. వివాహ శుభకార్యాలకి ఎక్కువగా ఖర్చు పెడతారు, బ్రహ్మాండంగా చేయగలుగుతారు. ఒకే రోజు 4 శుభకార్యాలు ఉండటం, ఒకచోటికే వెళ్లాల్సిన పరిస్థితి ఉండటం, మిగిలిన వాటికి సమయం సరిపోకపోవటం చికాగ్గా దారితీస్తుంది. పెళ్లికి రాలేదని చెప్పని అలిగేవాళ్ళు కొంతమంది, పెళ్లికెళ్తే పట్టించుకొని వాళ్ళు కొంతమంది, ఇలాంటి వాళ్ళు ఎదురవుతారు. కన్ను ముక్కు కాలు చెయ్యి ఎవరినన్నా మన పరువే పోతుంది, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో 2 చోట్ల కనిపించలేడు కదా. అందుకని ఎవరి పెళ్లికైతే మీరు వెళ్ళలేదో వాళ్ళతో మీకు విరోధం అనేది ఏర్పడుతుంది. ఇది అనివార్యం, దాని గురించి మనం చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి విషయంలో కూడాను మానసికంగా వ్యక్తికి అభిమానం ఉందా లేదా అనేది ముఖ్యం. కానీ పెళ్లికి వచ్చి 3 కంచాలు తిని వెళ్తే అభిమానం ఉన్నట్టు, లేకపోతే లేనంట. కొంచెం ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలి అందరూ కూడాను. ఇది సీజను, అనుచోట శుభకార్యాలు ఉంటాయి. ఒక్కోదాన్ని పెట్టాలి వీలవుతుంది, ఒక్కోదాన్ని పెట్టాలి వీలవదు. ఇలాంటి విషయాల్ని అంటే ముట్టనట్టుగా ఉండాలి. కానీ వీటినే ముందేసుకొని జనాన్ని ఏకేటువంటి పరిస్థితి, విమర్శించే పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దు. రాజకీయ సంబంధ వ్యవహారాలు బాగున్నాయి, మానసికమైన ధైర్యం కలుగుతుంది. స్థిరాస్తులు, వ్యాపార సంబంధ విషయాలు, నూతనమైన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా భగవద్ అనుగ్రహం వల్ల హిట్ అవుతాయి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి అనేక రకాల మంచి ఫలితాలకు సంబంధించిన అంశాలు, భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యూహాలు ఇప్పటి నుంచే ఏర్పరచుకోవటం చెప్పదగినటువంటి సూచన. దాహం వేసినప్పుడు బావి తెప్పేటువంటి కార్యక్రమాలు మాత్రం చేయొద్దు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. మీకు ఇష్టమైనటువంటి దేవుడికి, మీకు ఇష్టమైనటువంటి దేవతకి ఆవు పాలతోటి, మహాలక్ష్మీదేవికి సుమంగళి పసుపు జలాలతోటి అభిషేకం చేయటం వల్ల అత్యున్నతమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. శత్రువర్గం నశించిపోతారు. పదవీ ప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా పురోగతి బాగుంటుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ మీనరాశి వారు మహాశివరాత్రి రోజున ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి మన్యు పాశుపత హోమం చేయాలి, లేకపోతే సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేయాలి. లింగతో పత్ర మండలి సహితంగా శాస్త్రలింగార్చన చేసి దీన్ని ప్రయోగించాలి. అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. చక్కటి ఫలితాలు కనపడతాయి. జీవితంలో ఊహించినటువంటి మాత్రమైనటువంటి యోగాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను.